మనం 4 రీజియన్స్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ని విభజిత ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఉత్తరాంధ్ర ఒక రీజియన్, ఉభయ గోదావరి జిల్లాలో ఒక రీజియన్, దక్షిణ కోస్తా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఒక రీజియన్, రాయలసీమ 4 జిల్లాలు ఒక రీజియన్ చూస్తే ఒకసారి ఉత్తరాంధ్ర వద్దాం. మొత్తం 34 సెగ్మెంట్లు అండి ఉత్తరాంధ్రలో, ఇంక్లూడింగ్ ఏది ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్తో సహా. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. శ్రీకాకుళంలో 10, విజయనగరంలో 9, విశాఖపట్నంలో 15, మొత్తం 34 ఉంటాయి. 34 సెగ్మెంట్స్లో నేనైతే మీరు కూటమికి ఎంత ఇచ్చారు అంటే మీ ఫైండింగ్ ఏంటి? ఆ రోజు ప్రీపోల్, ఆ రోజున్న వాతావరణ పరిస్థితులు, ఓటర్ నాడిని బేస్ చేసుకుంటే ప్రీపోల్కి ఏంటంటే 34లో 20 సీట్స్ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన సీట్లలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక 4 నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ. అది కూడా విజయనగరం జిల్లాలో కొంచెం వైసీపీకి ఎక్కువ గాలులు ఉన్నాయి. శ్రీకాకుళం టీడీపీ 10 నియోజకవర్గాల్లో ఒక 7 టీడీపీ గెలుస్తుంది, 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఉత్తరాంధ్ర విజయనగరంకి వచ్చేసరికి 9 నియోజకవర్గాలు ఉంటే ఒక ఎస్కోట, బొబ్బిలి నియోజకవర్గాల్లో టీడీపీ ముందుంది. ఈ చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గెలుస్తున్నారు మళ్ళీ. మిగిలిన నియోజకవర్గాల్లో విజయనగరంలో వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంది. విజయనగరం టైట్ ఫైట్లో కూడా ఉంది. నేనేది ఏంటంటే ఇప్పుడు విఐపి సెగ్మెంట్స్ చూద్దాం ఉత్తరాంధ్ర రీజియన్లోనే. అంటే మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాద్, శ్రీకాకుళం, పలాస చూస్తే శ్రీకాకుళం టౌను ధర్మాన మళ్ళీ ఒకసారి గెలవబోతున్నాడు. ఓకే, ఎందుకంటే టీడీపీ అభ్యర్థి అక్కడ వెల్ నోన్ కాదు, స్ట్రాంగ్ పర్సన్ ఏం కాదు. అంటే అభ్యర్థిని అకామిడేషన్ చేయడంలో విఫలమైంది టీడీపీ. బట్ ఎంతకీ అక్కడ ఎంపీ శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు సపోర్ట్ చేసినప్పటికీ ఓట్ అనేది పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ కాలేదు. ఇక పలాసకు వచ్చేసరికి మొన్న ప్రీపోల్లో మనం టైట్ ఫైట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పలాసలో అప్పలరాజు గారు ఓడిపోతున్నారు. సీదిరి అప్పలరాజు గారు టీడీపీ అభ్యర్థి గౌత్ శిరీష మంచి మెజార్టీతో గెలుస్తుంది. అంటే పలాస, శ్రీకాకుళం రెండిట్లో శ్రీకాకుళం మరోసారి వైసీపీ గెలుస్తుంది. అంత వ్యతిరేకతను ఓవర్కమ్ చేసి ప్రసాదరావు గారి గెలవబోతున్నారు, ధర్మాన ప్రసాదరావు గారు. అవును, ఎందుకంటే అక్కడ టీడీపీ అభ్యర్థి అకామిడేషన్ ఫెయిల్యూర్. ఓకే, అది కలిసి వచ్చింది. అక్కడ లక్ష్మీదేవికి ఇస్తే కొంచెం కలిసి వచ్చే అంశాలు గుండా లక్ష్మీదేవి గారు, కానీ వాళ్ళని కాదని శంకర్ అనే అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల కొంచెం టీడీపీ క్యాడర్లో కొంచెం అసంతృప్తి అవన్నీ. స్పీకర్ ఫేట్ ఎలా ఉందండి? తమ్మినేని సీతారాం ఓడిపోతున్నారు. ఆయన మేనల్లుడు మీదే కంటెస్ట్ చేస్తున్నారు, ఓడిపోతున్నారు. రైట్, విజయనగరం దగ్గరకు వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ 9 సెగ్మెంట్స్ బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి ఏంటి? బొత్స సత్యనారాయణ మళ్ళీ ఒకసారి గెలుస్తున్నారు కళా వెంకటరావు మీద. 100% విన్నింగ్ ఏ చీపురుపల్లి అంటే విన్నింగ్ ఏ ఛాన్స్. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోటీ చేస్తున్న 4 ప్లేసుల్లో నెల్లిమర్లో కూడా గట్టి ఫైటే ఇచ్చారు టీడీపీ వాళ్ళు, ఎల్లోక మాధవి. గజపతి నగరం అక్కడ కూడా గట్టి ఫైటే ఉంది. గజపతి నగరం టైట్ ఫైట్లో ఉంది, ఏదైనా జరగచ్చు అక్కడ. ఓకే, బట్ చీపురుపల్లి మాత్రం బొత్స గారు గెలుస్తున్నారు. అలాగే అంటే పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే శ్రీకాకుళం ఎలాగో చెప్పారు ఎవరు, రామ్మోహన్ నాయుడు గారు. అవును, విజయనగరం సెగ్మెంట్కి వచ్చేప్పటికి టీడీపీ గెలుస్తుంది. టీడీపీకి ఫెయిర్ ఛాన్సెస్ 100% కనిపిస్తున్నాయి. అరకు పార్లమెంటు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఛాన్స్. ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ ఎట్లా ఉన్నాయండి? ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇక్కడ పార్వతీపురం, కురుపాం, సాలూరు ఇటు సైడ్ చూస్తే పార్వతీపురం టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఇప్పుడు సాలూరులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా టీడీపీకి వేశారని మనకు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి, అంటే ఆఫ్టర్ పోలింగ్ జరిగింది దాంట్లో. బట్ స్లమ్ ఓటర్స్, మాస్ ఓటర్స్ మాత్రం వైఎస్ఆర్సీపీకి వేసుకున్నారు. ఓవరాల్గా చూస్తే అక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, ఇది ఏజెన్సీ ఏరియాస్, ఎస్సీ ఎస్టీ ఏరియాస్లో. ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి 15లో వైజాగ్ అవుట్ ఆఫ్ 15 సిటీలో మొత్తం టీడీపీ వేవ్ స్పష్టంగా ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్, గాజువాక్ ఇవన్నీ నియోజకవర్గాలు ఏంటంటే నార్త్ ఒకటి టైట్ ఫైట్ నడిచింది. అంటే వెస్ట్ కూడా పోవాలి యాక్చువల్గా టైట్లో, బట్ బాగా చేసుకున్నారు ఎలక్షనీరింగ్. నార్త్లో టైట్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ పోస్ట్ పోల్ ఏంటంటే గెలుస్తున్నాడు. ఓకే, ఒక మాడుగులో ఒకటి అక్కడ కొంచెం డిప్యూటీ సీఎం కుమార్తె ముత్యాల నాయుడు గారి అక్కడ మాడుగులో ఒకటి కొంచెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. పాయకరావుపేట టైట్ ఫైట్లో ఉండే మొన్నటి వరకు పాయకరావుపేట కూడా గెలుస్తున్నారు. సో అక్కడ మాజీ మంత్రులు అందరూ ఓడిపోతున్నారు, మాజీ మంత్రులు అందరూ ఓడిపోయే ఛాన్స్. టీడీపీ కూటమికి బలంగా ఉండే జిల్లా ఇది విశాఖపట్నం. అండ్ బాలకృష్ణ రెండో అల్లుడు ఎంపీ స్థానం నుంచి భరత్ కూడా భారీ మెజార్టీతో గెలుస్తుంది. అక్కడ భారీ మెజార్టీ.